నమస్కారం అండి. ఈరోజు మన బనవాసిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండడం జరిగింది. ఈ కృషి విజ్ఞాన కేంద్రము వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారి సేవలు వ్యవసాయదారులు ఎలా వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో కృషి విజ్ఞాన కేంద్రం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటనేది మనకు కోఆర్డినేటర్ని అడిగి తెలుసుకుందాం. రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనము బనవాసిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండడం జరిగింది. సో ఈ కృషి విజ్ఞానం కేంద్రం అంటే ఏంటి, సో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో దీనివల్ల అగ్రికల్చర్ దానికి సంబంధిత వ్యవస్థలో దీని యొక్క పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకోవడం కోసము ఈ బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం యొక్క మనకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి కె రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చాము. సార్ని అడిగేసి కేవీకే యొక్క పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇది మనకు కృషి విజ్ఞాన కేంద్రం వచ్చేసి మనకు మామూలుగా మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది కృషి విజ్ఞాన కేంద్రం? దాని తర్వాత సో దీనివల్ల మనకు ఫార్మర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఓకే అండి. కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వచ్చేసి మనకి అక్టోబర్ 31, 2010లో కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ బనవాసి అనే గ్రామంలో స్థాపించబడిందండి. మనకి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉంటుంది. మనకి కర్నూలు జిల్లా వచ్చేసి పశ్చిమ ప్రాంతమైన ఈ ఎమ్మినూరు మండలం బనవాసి అనే గ్రామంలో 2010లో స్థాపించడం జరిగింది. అట్లా మనకి నంద్యాల జిల్లాలో ఒక కేవీకే, ఇట్లా ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మనకి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిపించబడుతున్నటువంటి సంస్థ. అంటే భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి వారి ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో మన ఈ కృషి విజ్ఞాన కేంద్రం నడపడం జరుగుతుంది. దీనికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మటుకు మనకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వీళ్ళు చూసుకుంటారండి. మనకి కృషి విజ్ఞాన కేంద్రం తరపున రైతులకు వచ్చే బెనిఫిట్స్ ఏమంటే మనకి మెయిన్గా రైతులకి శాస్త్ర సాంకేతిక సలహాలు, టెక్నికల్ అడ్వైజరీసు, ఇవి కాకుండా ఏమైనా రైతులకి డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అంటే రైతులకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలైనటువంటి ఉద్యాన పంటలు, కోళ్ళ పెంపకము, గొర్రెలు, మేకలు మరియు మనకేమన్నా ఈ చేపల పెంపకంలో ఏమైనా సమస్యలు వస్తే మేము నివృత్తి చేయడం ఒకటి. అంటే వెంటనే వాళ్ళు ఏదైనా మాకు కాల్ ద్వారా కానీ, లేదంటే మమ్మల్ని ఫిజికల్గా వచ్చి కలిసినా కానీ, లేదంటే సంబంధ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మాకు లెటర్ పెట్టినా కానీ, లేదంటే ఇప్పుడు అంతా వాట్సాప్స్ వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియాలో మమ్మల్ని కాంటాక్ట్ అయినా కానీ మేము వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉంటే రిజాల్వ్ చేస్తాం, అంటే దానికి సొల్యూషన్ ఇవ్వడం చేస్తాం. అదొకటి. ఇది కాకుండా కృషి విజ్ఞాన కేంద్రంలో మనకి నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంటే కొత్త వంగడాలు కానీ, కొత్త పద్ధతులు కానీ, కొత్త ఈ ఇంప్లిమెంట్స్ కానీ, ఇటువంటి పనిముట్లు కానీ, ఇటువంటివన్నీ మనం ఇక్కడ రైతులకు పరిచయం జరుగుతుంది. దాన్నే మనం క్షేత్ర పరిశీలన అంటాం. అంటే ఈ క్షేత్ర పరిశీలన కింద మనకి కొత్త విత్తనాలు కానీ, కొత్త పంటల్లో వచ్చే కొత్త పంట రకాలు, నెక్స్ట్ వచ్చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రోన్స్ స్ప్రేయింగ్ ఉంది. డ్రోన్ స్ప్రేయింగ్ కొన్ని డౌట్స్ ఉంటాయి. అటువంటి దాని మీద మనం క్షేత్ర పరిశీలన చేయడము, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పంట మనకి వేరుశనగలో కొత్త రకము ఐసీఆర్ వాళ్ళు కానీ, లేదంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్కడో వేరే స్టేట్లో విడుదల చేస్తే ఆ విడుదల చేసిన రకము మన జిల్లాకి, కర్నూలు జిల్లాకి అనువైనదా కాదా లేదా అనేది మనం ఇక్కడ ఆన్ ఫార్మ్ టెస్ట్ చేస్తాం అనమాట. మనకు ఫీల్డ్ ట్రయల్ చేసి ఎలా ఉంటుందని దాని రిజల్ట్స్ మనం ఇంటర్ను క్రోడీకరించి 3 ఏళ్ళ తర్వాత రిజల్ట్స్ మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఫర్దర్గా లార్జ్ స్కేల్ రిలీజ్ చేస్తారు. అది కాకుండా ఒకవేళ ఆన్ ఫార్మ్ ట్రయల్ క్షేత్ర పరిశీలన ఒక వెరైటీ కానీ, ఒక టెక్నాలజీ కానీ సక్సెస్ అయిందనుకోండి, దానికి పెద్ద ఎత్తున లార్జ్ ఏరియాలో తీసుకుపోవడానికి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ చేస్తాం. ఈ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ అంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం. ఈ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద మనము ఈ రకాలని కొంచెం అధిక విస్తీర్ణంలో చేయడం వల్ల సో దట్ ఎక్కువ మంది రైతులకు అది కొత్త రకం కానీ కొత్త టెక్నాలజీ చేరువవుతుంది. అక్కడ కూడా మనకి రిజల్ట్ బాగా సక్సెస్ అయిందనుకోండి, అక్కడ 2 years చేస్తాం. అది ఫర్దర్గా సక్సెస్ అయిందనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ దాన్ని లార్జ్ స్కేల్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కాకుండా మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో 50 ఎకరాల ఫామ్ ఉందండి. 50 ఎకరాల ల్యాండ్ ఉంది, కల్టివేటెడ్ ల్యాండ్. ఈ 50 ఎకరాల ల్యాండ్లో మనకి రైతులకి డిమాండ్, మన జిల్లాలో డిమాండ్ ఉన్న క్రాప్స్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన గత సంవత్సరం ఖరీఫ్లో పత్తిలో అధిక సాంద్రత విధానంలో మనము ఇక్కడ డెమోస్ చేయడం జరిగింది. అంటే సాల్కి 3 అడుగులు, మొక్కకి 1/2 అడుగు చొప్పున ఎర్ర నేలల్లో ఈ అధిక సాంద్రత విధానం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి రైతులకు చూపించడం జరిగింది. ఇది కాకుండా వేరుశనగల కొత్త రకమైనటువంటి విశిష్ట రకం TCGS 1694 రకం కూడా మనం ఇక్కడ రైతులకి డెమాన్స్ట్రేషన్ చేయడము, సీడ్ ప్రొడక్షన్ చేయడము కొత్త రకాలని. కందుల్లో వచ్చేసి PRG 176, TRG 59, నెక్స్ట్ మినుములు వచ్చేసి LBG 904,
ఇవి కాకుండా మనకి ఇటువంటివన్నీ మనకి పంటల్లో కొత్త రకాలు సజ్జలు అయితే ABV 04 అనే రకము, నెక్స్ట్ జొన్నలో నంద్యాల తెల్లజొన్న, ఇటువంటి కొర్రలు వచ్చేసి మహానంది, ఇటువంటివన్నీ రకాలు మనం ఇక్కడ మనకున్న 50 ఎకరాల్లో సీడ్ ప్రొడక్షన్ చేసి రైతులకి ఈ విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా సార్, అంటే మామూలుగా అంటే ఫ్రీగా ఇస్తారా లేకపోతే సమ్నైనా చార్జ్ చేసి ఈ సీడ్ ఇవ్వడం జరుగుతుంటుందా రైతులకి? మేమేంటి ఏంటంటే ఛార్జ్ చేసేస్తామండి. ఓకే, నామినల్ ఛార్జెస్ ఉంటాయి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఫ్రీ అంటే మనము డెమాన్స్ట్రేషన్స్ పర్పస్ అయితే ఫ్రీగా ఇస్తాం. నేను చెప్పిన OFT కానీ FLDs కానీ CFLDs అంటే సామూహిక ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాల కింద మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్స్ వస్తాయండి. దాని కింద డెమాన్స్ట్రేషన్స్ కింద మాత్రం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. లేదా సీడ్ పర్పస్ పర్టికులర్గా అంటే మాత్రం మేము సేల్ పర్పసే వాళ్ళు నామినల్ ఛార్జెస్ పెట్టి తీసుకొని పోవాలండి. ఓకే సార్, ఇది మొత్తం ఇది ఒక 50 ఎకరాల ఫామ్ కదా, ఈ 50 ఎకరాల ఫామ్లో మొత్తం ఎంతమంది ఉంటారు సార్? అంటే టీమ్ అంటే మీరు ఇందాకే చెప్పేటప్పుడు గొర్రెల ఫామ్ కానీ, తర్వాత పౌల్ట్రీ కానీ దాని గురించి మాట్లాడారు, అదే డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు, తర్వాత వచ్చేసి కొత్త వంగడాల గురించి మాట్లాడారు. సో వీటి గురించి మాట్లాడుకుంటే వీటన్నిటి గురించి మనకు ఎక్కువ అవేర్నెస్ ఉన్నటువంటి టీం ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఫార్మర్కి వీటి గురించి పూర్తి అవగాహన కల్పించాలంటే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ పీపుల్ ఎంతమంది ఉంటారు సార్ మొత్తం ఎంటైర్ ఈ ఫామ్లో? మనకి KVKలో వచ్చేసి మొత్తం అండి నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. నేను కాకుండా నాకు 6 మంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఆర్ సైంటిస్టులు అంటాం. మనకి 6 మంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు ఉన్నారు. ఒకరు వచ్చేసి సస్య ఉత్పత్తి అంటే క్రాప్ ప్రొడక్షన్, వీళ్ళు వచ్చేసి మనకి కొత్త రకాల గురించి కానీ, నేల స్వభావం గురించి కానీ, నేల పరీక్షల గురించి కానీ, నీటి యాజమాన్యం గురించి, కలుపు యాజమాన్యం గురించి, ఎరువుల యాజమాన్యం గురించి మొత్తం వాళ్ళు డీల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సస్య రక్షణ అంటే క్రాప్ ప్రొటెక్షన్, ఎంటమాలజీ ఆర్ పెథాలజీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చేసి మనకి పురుగుల్లో వచ్చే ఉద్యాన పంటలు కానీ, మన ఫీల్డ్ క్రాప్స్లో మన వ్యవసాయ పంటలు కానీ, దీనిలో వచ్చే పురుగులు తెగుళ్ళు గురించి మొత్తం వాళ్ళు చూసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కాకుండా మనకి ఉద్యాన శాఖ కూడా ఉంది. ఈ హార్టికల్చర్ డిసిప్లిన్ కింద మన కింద సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఉద్యాన పంటల్లో కొత్త రకాలు, ఉద్యాన పంటల్లో వచ్చే తెగుళ్ళు, పురుగులు, ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్య పద్ధతులు, మరి ఉద్యాన పంటల్లో చేపట్టాల్సినటువంటి మంత్లీ యాక్టివిటీస్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ మనకి ఇది కాకుండా హోమ్ సైన్స్ ఉన్నారు, గృహ విజ్ఞానం. ఈ గృహ విజ్ఞానం వచ్చేసి బాలింతలకి, తల్లులకి మరియు చిన్న పిల్లలకి ఈ పోషక యాజమాన్యం గురించి, ఈ న్యూట్రిషన్ డైట్, మంచి బ్యాలెన్స్డ్ డైట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఈ అనేమియా లేదంటే మాల్ న్యూట్రిషన్ సంబంధిత వ్యాధులు రాకుండా వాళ్ళకి మంచి పౌష్టికాహారం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము. నెక్స్ట్ పోషణ వాటిక అని చెప్పేసి ఈ ఇయర్లీ వన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. అంటే స్కూల్ పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెన్స్, ఇవి కాకుండా మైక్రో న్యూట్రియన్స్ లోపాలు కూడా ఈ మధ్య బాగా బాధపడుతున్నారు. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము. నెక్స్ట్ స్కూల్స్లో వచ్చేసి ఈ మధ్య కిచెన్ గార్డెన్స్ కూడా బాగా ప్రమోట్ చేసినామండి. వర్కూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, నెక్స్ట్ ఇక్కడ గోనిగన్లో స్కూల్లో కూడా మనము ఈ కిచెన్ గార్డెన్స్ అంటే న్యూట్రీ కిచెన్ గార్డెన్స్ అంటే మనకి 8 to 9 టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అవన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ పిల్లలతోనే రైజింగ్ చేయించాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళతో రైజింగ్ చేయించినాం. అది కూడా చేసినాము. ఈ మొత్తం మీద మనకి అన్ని డివిజన్స్ కూడా ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉంటారు. గృహ విజ్ఞానము ఇది కాకుండా మనకి విస్తరణ శాస్త్రవేత్త కూడా ఉంటారు. విస్తరణ శాస్త్రవేత్త అంటే KVKలో అమలయ్యే ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి KVKలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రమోట్ చేయడము, అగ్రి స్టార్టప్స్ వస్తే అగ్రి స్టార్టప్స్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మనకి BSc అగ్రికల్చర్ పిల్లలు వస్తారు, చివరి సంవత్సరం విద్యార్థులని, వాళ్ళని లుక్ ఆఫ్టర్ మానిటరింగ్ చేయడము, ఇవన్నీ విస్తరణ విభాగం వాళ్ళు చూస్తారు. ఇవి కాకుండా లాస్ట్కి మనకి పశు విజ్ఞాన శాస్త్రవేత్త ఉన్నారు. ఈ పశు విజ్ఞాన శాస్త్రవేత్త వచ్చేసి మీరు చెప్పినటువంటి కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలకు కానీ, ఫాడర్ వెరైటీస్ కానీ, నెక్స్ట్ ఈ గడ్డి జాతి రకాల గురించి మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళే అవగాహన కార్యక్రమాలు, ఈ వృత్తి నైపుణ్యపరమైన శిక్షణ కార్యక్రమాలు, నెక్స్ట్ వచ్చేసి ఈ మేలు జాతి గొర్రెల గురించి, పొట్టేళ్ల గురించి అవగాహన మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇవి కాకుండా మనకి కొన్ని ప్రాజెక్ట్స్ కింద యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. వాళ్ళలో మనం డ్రోన్ ఇచ్చిన వాళ్ళని తీసుకోవడం జరిగింది, డ్రోన్ ఆపరేటర్ని విత్ DGCA లైసెన్స్ ఉన్న వాళ్ళని. వాళ్ళతోనే మనం డ్రోన్ ఆపరేట్ చేయడము, ఈ డ్రోన్ రిలేటెడ్ ట్రైనింగ్స్ కూడా ఇప్పించడము, ఇవి చేస్తున్నామండి. సరే సార్, ఇప్పుడు మన దగ్గర ఫామ్లో ఆల్మోస్ట్ మనకు ఇక్కడ మ్యాంగో కానీ, లేకపోతే గువా కానీ, లేకపోతే ఆల్మోస్ట్ సపోటా, అన్ని రకాల తోటలు ఉన్నాయి కదా. ఇవి పండేటువంటి పంటని సార్ మామూలుగా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చా, లేకపోతే దానికి ఏమన్నా పర్టికులర్గా ఒక సీజన్లో అమ్మడం కానీ, లేకపోతే అది ఏమైనా కమర్షియల్గా అమ్ముతూ ఉంటారు, లేకపోతే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు? సో అలాంటి వాళ్ళ తీసుకెళ్తూ ఉంటారు. దానికి మాకు KVKలో 2 షేడ్ నెట్లు ఉన్నాయండి. ఆ షేడ్ నెట్స్లో ఫార్మర్స్ మేము జనరల్గా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాంగో, కొన్ని మామిడి మొక్కలు బేనిషా రకం మెయింటైన్ చేస్తున్నాం, సపోటాలో కాళీపట్టి రకం మెయింటైన్ చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చేసి గూవాలో అలహాబాద్ సఫేద్ రకం మెయింటైన్ చేస్తున్నాం, ఉసిరి,
నెక్స్ట్ వచ్చేసి మన మహాగని మొక్కలు కొన్ని, నెక్స్ట్ వచ్చేసి మనకి టామరిన్ మొక్కలు, అనంత రుద్ర కొన్ని మొక్కలు మెయింటైన్ చేస్తున్నాం. ఇవి కాకుండా చీనీలో వచ్చేసి స్వీట్ ఆరెంజ్లో మనకి మొజాంబీ దాంట్లో మనం వచ్చేసి ఇది సాత్గుడి రకం మెయింటైన్ చేస్తున్నాం. నిమ్మలో బాలాజీ రకం మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ ఇక్కడ ఎందుకు మెయింటైన్ షేడ్ నెట్లో కావాలంటే మనం రైతులు ఎప్పుడైనా కావాలంటే కొనుక్కొని పోవచ్చు. మనం ఇక్కడ లైవ్గా ఎందుకు వేసినామంటే మన ఫామ్లో మనకి ఇక్కడ కొంచెం డ్రై ఏరియా అయినా కానీ డ్రై ల్యాండ్ హార్టికల్చర్ కింద ఈ క్రాప్స్ వేసుకుంటే కూడా ఫార్మర్స్కి సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో చూపించడానికి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి ఇక్కడ ఈ క్లైమేట్ లో మనకి క్రాప్స్ పండుతాయి, దీనివల్ల మనం అదనపు ఆదాయం తీసుకోవచ్చు, త్రూఅవుట్ ఇయర్ ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం డెమాన్స్ట్రేషన్ ఇది ఉంది కదా. సో ఇదే విధంగా సో ఫార్మర్ లెవెల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది. ఒకప్పుడు మనకు జొన్న సో ఇలాంటి పంటలు వేసే దగ్గర నుంచి ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫార్మర్స్ కూడా. కాటన్ కానీ, చిల్లీ కానీ, టర్మరిక్ కానీ, సో ఇలాంటి క్రాప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది రోజు రోజుకి రైతు యొక్క పెట్టుబడి పెరిగిపోతూ ఉంది. సో దీన్ని ఈ పెట్టుబడి తగ్గించి ఎలా ఫార్మింగ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో సో మీరేమన్నా ఇలాంటి ట్రయల్స్ వేసి ఏమన్నా ఫార్మర్కి ఏమన్నా ఎడ్యుకేట్ చేయడం కానీ, లేకపోతే ఇలాంటి ఏమన్నా మీరు ఏమన్నా సలహా ఇస్తారా? అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద కాకుండా లైక్ ఏంటంటే ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు, ఈ మధ్య జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటున్నారు. సో వీటి మీద మనం ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ సో ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయి, వచ్చిన ఫార్మర్స్ చెప్తూ ఉంటారు మీరు? మేము వచ్చేసి అండి ప్రస్తుతానికి మేము రైతులకి ఖర్చు తగ్గించుకునే మార్గాలు అంటే కాస్ట్ రిడక్షన్ టెక్నాలజీస్ మీద పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ, నెక్స్ట్ ఓఎఫ్టీస్లో కానీ, ఎఫ్ఎల్డీస్లో కానీ, మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా మనం జనరల్గా ఇవే ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఇప్పుడు మనకి దీంట్లో మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, సమగ్ర యాజమాన్య పద్ధతులు మరియు సమగ్ర ఈ పోషక యాజమాన్య పద్ధతులు మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే పంట వేసుకునే ముందే మనం మట్టి పరీక్షలు, భూసార పరీక్షలు చేసుకోవడం ఒకటి, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవడం ఒకటి, నెక్స్ట్ ఆ తర్వాత వేసవిలో పంట వేసే ముందు లోతు దుక్కులు చేసుకోవడం ఒకటి, అంటే డీప్ సమ్మర్ ప్లవింగ్. ఆ తర్వాత పంట వేసుకునేటప్పుడే మనకి ఈ సక్కింగ్ పెస్ట్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, తామర పురుగు కానీ, నల్ల తామర కానీ రకరకాల పంటలు వస్తున్నాయి కాబట్టి మనం సాయిల్లో మనం వేసుకునే పశువుల ఎరువుతో పాటు ట్రైకోడర్మా ఒక 2 కిలోలు ఎకరాకి, సూడోమోనాస్ 2 కిలోలు, కొంచెం వేపపిండి ఒక 50 నుంచి 100 కిలోలు వేపపిండి, లేదంటే కానుగ పిండి ఒక 50 కిలోలు వీటితో కలిపి భూమిలో వేసుకొని దున్నడం వల్ల మనకి భూమిలో ఉండే ఈ మనకైతే ఈ రసం పీల్చే పురుగులు కానీ, ఇతరత్ర కాయ తోల్చు పురుగుల యొక్క ప్యూపా అంటాం, కోశస్థ దశలని చనిపోవడం జరుగుతుంది. దాని గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇవి కాకుండా మన కేవీకేలని ఈ స్టిక్కీ ట్రాప్స్, ఫిరమోన్ ట్రాప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ స్టిక్కీ ట్రాప్స్ వల్ల మనకి రసం పీల్చే పురుగులని దానికి అట్టే అతుక్కొని చనిపోతాయి. మిత్ర పురుగులకైతే నష్టమేమి ఉండదు. దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాము. ఈ కాయ తోల్చే పురుగుల కోసం మనకి గులాబీ రంగు పురుగు కానీ, కత్తెర పురుగు కానీ, లేదంటే ఇతరత్ర లద్దె పురుగులకి మనం ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు కానీ ఇటువంటివన్నీ బాగా ప్రమోట్ చేస్తున్నామండి. ఇవి కాకుండా డీకంపోజర్, వేస్ట్ డీకంపోజర్ లాంటి టెక్నాలజీస్ మనం ప్రమోట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఖర్చు తగ్గించుకునే మార్గాలు అనమాట. ఇవన్నీ మనం ఐసీఎం అంటే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా రైతులకన్నీ ఇవన్నీ మన డెమాన్స్ట్రేషన్లో కానీ, ట్రైల్స్లో కానీ బాగా ప్రమోట్ చేస్తున్నాం. మన కేవీకేలో కూడా మీరు చూస్తే ప్రతి క్రాప్ కూడా మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. సీడ్ ట్రీట్మెంట్ కూడా మనం చేస్తున్నాం విత్ ట్రైకోడర్మా, విత్ కార్బెండిజం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమిడాక్లోపిరిడ్, ఇటువంటి సీడ్ ట్రీట్మెంట్స్ కూడా మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం. సో దట్ మనకి రసం పీల్చే పురుగులను బాగా తట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో పెస్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని. నెక్స్ట్ మీరు అడిగినారు ఇంకోటి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏంటంటే మన కేవీకే 24-25 సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే స్కీమ్ రన్ చేయడం జరిగింది. దాంట్లో ఎంపిక చేసినటువంటి ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో రైతులని, అటువంటి రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాక్టీసెస్ అని ఏదైతే ఈ జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము, ఈ దశపర్ణి కషాయాలు, వావిలాకు కషాయాలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ రైతులు ఏమేమి ప్రాక్టీసెస్ చేస్తున్నారో అవన్నీ డాక్యుమెంట్ చేసి ఇంటర్న్ మనం సెంటర్కి పంపించడం జరిగింది. వీళ్ళతో రైతులకు సర్టిఫికేట్ కూడా ఇప్పించడం జరిగిందండి. ఒక ఫస్ట్ బ్యాచ్లో 20 మంది రైతులకి ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ ప్రాక్టీసెస్ అన్ని డాక్యుమెంట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ అన్ని, వాళ్ళ సాయిల్ కానీ, వాళ్ళ ప్రాడ్యూస్ కానీ చెక్ చేసి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ అయితే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు సో సర్టిఫికేట్ మన కేవీకే ద్వారా పొందొచ్చా? మేము డైరెక్ట్గా ఇవ్వకూడదండి, మేము ఫెసిలిటేట్ చేస్తాం. సో అంటే ఒకవేళ నేను ఒక 1 acre 2 acres ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానని మిమ్మల్ని అప్రోచ్ అయితే సో యాజ్ ఏ మీరు ఫెసిలిటర్గా మీరు చేసి మీరు ఆ సర్టిఫికేట్ రావడానికి మీరు దోహదపడతారు. అవునండి. ఈ మధ్య ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అని ఒకటి ఉంది. దానికి డైరెక్టర్ కూడా ఉన్నారండి గుంటూరు లెవెల్లో. మా దగ్గర ఎవరైనా రైతు అప్రోచ్ అయితే నామినల్ ఫీజు 3000 ఉంటుంది అంతే. అది తీసుకొని మేము రైతులకి ఏంటంటే ఆన్లైన్లో వాళ్ళ నేల ఇంతమందికి ఏం పంటలు వేసినారు అవన్నీ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని డీటెయిల్స్
డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసి రైతుకు మనం పైన సెంట్రల్ స్టేట్ లెవెల్లో పంపిస్తాం. వాళ్ళు ఒకసారి చిన్న మానిటరింగ్ విజిట్ చేసేసి ఆ నిజంగా సాయిల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అనమాట. సార్ అట్నే మనము సాయిల్ టెస్ట్ మాట్లాడుతున్నాం కదా, ఈ మధ్య కాలంలో ఏంటంటే సాయిల్ టెస్ట్ అనేది చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఫార్మర్స్ కానీ, దాన్ని సైంటిస్టులు కానీ, దాన్ని డిపార్ట్మెంట్ కానీ చాలామంది మాట్లాడుకుంటున్నారు. బట్ సాయిల్ టెస్ట్ అనేది ఎంతవరకు చేస్తారు మీకు తెలిసిన, మీకున్నటువంటి పరిధిలో కానీ మీకున్నట్టు అవగాహన మేర ఎంతమంది రైతులు ఈ సాయిల్ టెస్ట్ అనేది దానికి ముందుకు వస్తున్నారు, ఎంతమంది సాయిల్ టెస్ట్ చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు సార్? సాయిల్ టెస్టింగ్ అంటే మా కేవీకేలో వచ్చేసి 25-26 సంవత్సరం వరకు చెప్తే డేటా, అంటే జూన్ నుంచి ఇప్పుడు అప్ టు ఫిబ్రవరి వరకు తీసుకుంటే మేము 2534 శాంపుల్స్ చేయడం జరిగిందండి ఈ సాయిల్ టెస్ట్. మా కృషి విజ్ఞాన కేంద్రంలో మంచి ల్యాబ్ ఉంది. నత్రజని, భాస్వరము, పొటాషు, సేంద్రియ కర్బనము, నెక్స్ట్ వచ్చేసి లవణ శాతము, pH, EC, ఇవన్నీ మనం 6 పారామీటర్స్ కేవలం 100 రూపాయల నామినల్ ఛార్జ్తోనే రైతులకు విత్ ఇన్ 24 గంటల్లో వాళ్ళు కనుక మనకి సాయిల్ శాంపుల్ తీసుకొని వస్తే మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మేము 2534 శాంపుల్స్ చేయడం జరిగింది. మేము ఇచ్చిన 2534 శాంపుల్స్ గత సంవత్సరం శాంపుల్స్ తీసుకుంటే దాంట్లో దగ్గర 70% మంది రైతులు ఈ ఫాలో అయినారండి. మిగతా 30% మంది రైతులు ఏంటంటే వాళ్ళు ఫాలో అవ్వాలనుకున్నా కానీ కొంచెం టైం లాగ్, వాళ్ళకి టైం సరిపోకపోవడము, వాళ్ళకి కొంచెం ఆ అనాలిసిస్ రిపోర్ట్ అర్థం కాకపోవడం వల్ల కొంచెం చేయలేకపోయినారు. దాన్ని కొంచెం ఇంటర్ప్రిటేషన్ చేసుకోలేక చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. అవును సార్, ఇప్పుడు మనం ఇంత చెప్పినా కానీ చాలా వరకు ఎందుకు వాళ్ళకు ఫాలో అవ్వడానికి ఏది అంటే వాళ్ళని ఏది ఆపుతుంది ఆ ఫాలో అవ్వకుండా అనేది? ఎందుకంటే యాక్చువల్ సాయిల్ టెస్ట్ అనేది చాలా అవసరం, ప్రతి రైతుకు కూడా సాయిల్ టెస్ట్ అవసరము. దాంట్లో నేల లోపల pH ఎలా ఉంది, ఈ తర్వాత భాస్వరం ఎంత ఉంది, నత్రజని ఎంత, పొటాషియం ఎంత, ఎవ్రీథింగ్ కూడా మనకు తెలుసుకోవడం వల్ల ఎరువులు మనం తగ్గించుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమం. అయినా కానీ చాలామంది రైతు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా, రైతులు కూడా మనము సాయిల్ టెస్ట్ అని అడిగినా కానీ వాళ్ళకి అసలు ఫస్ట్ బేసిక్ వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు దాని మీద. ఏం చేస్తాం లేనటువంటి దాంట్లో ఉంది. సో మీరు చెప్పిన ప్రకారం అది మంచి ముందడుగు, ఎందుకంటే అది సాయిల్ టెస్ట్ అనేది చాలా ప్రతి ఒక్క రైతులు కూడా మనకు చేసుకోవచ్చు. సో అందరిని ఏంటంటే దానికి అవగాహన లోపము, ఇంకోటి ఏం చేస్తాం లేనటువంటి ధోరణిలోనే ఇది సాయిల్ టెస్ట్ అనేది చాలామంది ముందుకు రావట్లేదు. సో మన కేవీకే ద్వారా కూడా మనము సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అవునండి, చేస్తామండి. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్ సార్, ఇది ఓవరాల్గా వచ్చేసి మనకు ఎంటైర్ ఈ అన్ని ప్లేస్లో కూడా ఈ విధంగా 50 ఎకరాలు ఉంటుంది సార్, లేకపోతే ఈ బేస్డ్ కేవీకి ఏరియా బట్టి మారుతూ ఉంటుందా? లేదండి, మనకి త్రూఅవుట్ ఇండియా మనకి భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటే ICAR వాళ్ళ యొక్క స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి కేవీకేకి 50 ఎకరాల ల్యాండ్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. అండ్ జిల్లాకు ఒక కేవీకే మాత్రమే ప్రజెంట్ ICAR మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళు కాల్ఫర్ చేసినప్పుడు కేవీకేస్ ఎస్టాబ్లిష్మెంట్కి వీళ్ళు అప్లై చేసుకుంటే ఎవరికైనా కానీ కేవీకేస్కి వాళ్ళకి ప్రపోజల్స్కి వాళ్ళు అన్ని చెక్ చేసుకొని స్క్రూటిని వెరిఫై చేసుకొని ఇంటర్ను కేవీకేస్కి శాంక్షన్ ఇస్తారండి. ఓకే సార్, అంటే మొత్తం సార్ ఇప్పుడు మొత్తం కర్నూలు జిల్లా మొత్తం మీద మనకు 2 ఉన్నాయి కేవీకేలు. మనకి ఇప్పుడు కర్నూలు సపరేట్ అయిన తర్వాత కర్నూలు జిల్లాకు మాత్రం ఇప్పుడు బనవాసిలో ఉందండి. నంద్యాల జిల్లాకు వచ్చేసి మనకి యాగంటిపల్లి కేవీకే, బనగానపల్లి తాలూకాలో యాగంటిపల్లిలో కేవీకే ఉందండి. ఓకే. సో అంటే సార్ ఓవరాల్గా ఏంటంటే మనము ఈ కేవీకే ద్వారా ఫార్మింగ్ సంబంధించినటువంటి ఎవరైతే అగ్రికల్చర్ BSc చేసినటువంటి ఫైనల్ ఇయర్ పిల్లలకి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాళ్ళకి దెన్ వచ్చేసి ఫిషరీ మనకు ఎవ్రీథింగ్ అంటే పౌల్ట్రీకి కానీ, షీప్ ఫార్మింగ్ కానీ, తర్వాత వచ్చేసి ప్రతి దానికి కూడా మనము ఇదొక మనకు ఒక జ్ఞానాన్ని పంచేటువంటి కేంద్రంగా దీన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడే సాయిల్ టెస్ట్ జరుగుతుంది, ఇక్కడే వచ్చే కొత్త వెరైటీస్ని మీరే ఇక్కడ ఫస్ట్ సీడ్ ఇక్కడే ఇస్తారు. అంటే కొత్త వెరైటీ వచ్చిందంటే ఫస్ట్ వెరైటీ ఇక్కడ ట్రయల్స్ చేసి ఇది వర్కౌట్ అయిపోయిన తర్వాతనే ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఓవరాల్గా కమర్షియలైజ్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ మనకు తొలిమెట్టు వచ్చేసి మనకు కృషి విజ్ఞాన కేంద్రం అనేది తొలిమెట్టు. సో ఎందుకంటే ఇలాంటి విషయాలు ఏంటంటే మనకు చాలా మందికి తెలియదు. సో ఏంటంటే మనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు తెలియడం అనేది చాలా అవసరము. ఓకే సార్, ఇది మనకు ఈ కేవీకే దగ్గర నుంచి వెళ్ళి అంటే మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నాం ఫార్మర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫార్మర్కి ఉపయోగపడేలాగా మనం ఏమేమి సర్వీసెస్ మనం ఇస్తున్నాం కేవీకే నుంచి వెళ్ళి? మనకి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి నుంచి అండి జనరల్గా మనము ఈ నాణ్యమైన విత్తనము, నాణ్యమైన నారు పెంచుకొని రైజ్ చేసుకోవడం ఒకటి, మన షేడ్ నెట్స్ వాడుకోవచ్చు. ఇది కాకుండా మేలుజాతి గొర్రెలు, పొట్టేళ్ళు ఇస్తున్నాము. ఓకేనా, ఇవి కాకుండా మనకి ఈ మొక్కలు అంటే ఉద్యాన పంటల మొక్కలు కూడా మనకు కావాల్సినవి తెప్పిడిచి ఇవ్వడం జరుగుతుంది. మనము ఈ తేనెటీగల పెంపకం మీద శిక్షణ కార్యక్రమాలు, మన దగ్గర హనీబీ ఎపికల్చర్ యూనిట్ కూడా ఉంది, నెక్స్ట్ మష్రూమ్ యూనిట్ కూడా ఉంది. ఈ పుట్టగొడుగుల పెంపకం మీద ఒక బ్యాచ్కి 20 నుంచి 25 మంది మమ్మల్ని అప్రోచ్ అయితే యూత్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పుట్టగొడుగుల పెంపకం మీద. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఈ
మన దగ్గర మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉందండి. దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర మిల్లెట్స్ ఎవరైనా తెచ్చుకుంటే రైతులు చిరుధాన్యాలు అంటే కొర్రలు కానీ, సజ్జలు కానీ, అండు కొర్రలు కానీ ఇట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటే మనము మర్ర ఆడిచ్చేసి ప్రాసెస్ చేసేసి వాళ్ళకి ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాబట్టి మన టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉందండి. ఆ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు యూజ్ చేసుకొని మనకి టమోటా విలువ ఆధారిత ఉత్పత్తులు, టమోటా సాసు, కెచప్, ఒరుగులు, టమోటా పికిలు ఇట్లాంటివన్నీ వాళ్ళు తయారు చేసుకొని పోవచ్చు విత్ నామినల్ ఛార్జెస్ అండి. ఇది కాకుండా మన దగ్గర ఈ దాని ఏమంటారు మనకి ఈ ఆయిల్ మిల్ కూడా ఉందండి. ఆయిల్ మిల్ ఉంది, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్. ఎవరైనా వేరుశనగ కానీ, ప్రొద్దుతిరుడు కానీ, లేదంటే నువ్వులు కానీ తెచ్చుకుంటే మేము మర ఆడిచ్చేసి వాళ్ళకి ఫైన్ నూనె ఇస్తాం. మా దగ్గర కూడా వాళ్ళ క్వాలిటీ నూనె తీసుకోవచ్చు, మా దగ్గర అందుబాటులో ఉంది. ఇది కాకుండా మా దాల్ మిల్ కూడా ఉందండి. సో ఇవన్నీ వాల్యూ అడిషన్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర కేవీకేలో ఉన్నాయి. సో ఇవన్నీ అవైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తామండి. 3 days to 5 days వరకు విత్ ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీస్ కూడా మేమే ఇచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. సార్ అంటే ఇప్పటిదాకా మన దగ్గర అంటే మీరు అన్నారు ఒక యూత్ ఎవరన్నా ఒక 20 to 25 మెంబర్స్ వస్తే వాళ్ళకు ఫ్రీగా పుట్టగొడ పెంపకం కానీ, ఎపికల్చర్ కానీ నేర్పించి సో వాళ్ళు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవడానికి కోసము మీరు మీ వంతుగా మీరు సహాయపడుతున్నారు కదా. సో ఇప్పటిదాకా మీ అంటే ఎక్స్పీరియన్స్లో సార్ ఎవరన్నా అలా వచ్చి సో నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఆ విధంగా వచ్చి మనం నేర్చుకొని ఎంటర్ప్రెన్యూర్స్ అయిన వాళ్ళు ఏమన్నా? మనకి గత 25 సంవత్సరం చూస్తే గత సంవత్సరంలో తేనెటీగల పెంపకం మీద 4 బ్యాచ్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. వెరీ గుడ్. ఒక బ్యాచ్కి దగ్గర 30 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చినాం, 120 మెంబర్స్కి. ఈవెన్ మాకు తెలంగాణ, ఈవెన్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా బాగా ఎక్కువ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ 120 మందికి మనము వారం రోజులు ఈ జాతీయ బీబో ట్రైనింగ్ ఒక ఆర్థిక సహకారంతో మన ట్రైనింగ్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. 7 రోజుల శిక్షణా కార్యక్రమంలో నిష్ణాతులైన ఈ సైంటిస్ట్ని, మాస్టర్స్ని పిలిపించేసి వాళ్ళకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది ఈ రైతులకి అంటే ఉద్యాన పంటలు కొంచెం నీడు ఉన్న వాళ్ళకి మనం బాక్స్లో కూడా 20 మందికి ఇవ్వడం జరిగిందండి, 20 మెంబర్స్కి. గ్రేట్ సార్. అదొకటి. నెక్స్ట్ మీరు పుట్టగొడుగుల పెంపకం అన్నారు, మన దగ్గర పుట్టగొడుగుల యూనిట్ ఉందండి. ఆ మష్రూమ్ యూనిట్లో మనము రైతులకి ఒక 5 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది విత్ కెనరా బ్యాంక్ సపోర్ట్ తోటి. ఆ ట్రైనింగ్ ఇప్పించేసి మనము రైతులకి ఆ పుట్టగొడుగుల యూనిట్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ స్పాన్ కానీ, సీడ్ మెటీరియల్ కానీ, దాని హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని మొత్తం విత్ టెక్నికల్గా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వెళ్ళి ఇప్పుడు చేపించి పంపించినాము. సో దట్ వాళ్ళలో 2-3 మనకి ఈ పుట్టగొడుగుల యూనిట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి వానపాముల ఎరువుల పెంపకం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ డిప్లొమా అగ్రికల్చర్ పిల్లలకి. వాళ్ళలో ఒక 3 పిల్లలు ఈ పెద్ద కడుబూరు మండలము, నెక్స్ట్ ఎమ్మినూరు మండలంలో వాళ్ళ ఒక 3 డిప్లొమా అగ్రికల్చర్ పిల్లలు ఈ వానపాముల ఎరువుల పెంపకం యూనిట్ కూడా పెట్టుకోవడం జరిగిందండి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. సో అంటే సార్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పెట్టుకోవాలంటే అదైతే మనకు సంథింగ్ కొద్దిగా మనీ కానీ దానికి ఫినాన్షియల్గా అయితే కావాలి. సో దానికి మీ ద్వారా నుంచి వెళ్ళి ఒక కేవీకే నుంచి వెళ్ళి కానీ లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఈ సపోర్ట్ ఇవ్వడం కోసం మీరు ఏమన్నా అంటే దానికి ఫెసిలిటేషన్ కానీ చేసే అవకాశం ఉంది? అంటే మీరు మనకి వచ్చేసి మన కెనరా బ్యాంక్తో టైప్ అయ్యి ఈ పుట్టగొడుగుల పెంపకం కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, నెక్స్ట్ ఈ గొర్రెలు మేకల పెంపకం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. 10 days ట్రైనింగ్ అది. ఆ కెనరా బ్యాంక్ వాళ్ళ టైప్ ఉంది కాబట్టి కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో మనం టైప్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాటి కింద మనము ఎవరైతే వచ్చిన ట్రైనీస్లో 20 మంది బ్యాచ్ ఉంటే దాంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి బాగా వాళ్ళు మనము బాగా చేయగలరు, వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండి ఓన్గా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగింది. అట్లా 3కి కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ నామినల్ ప్రొసీజర్స్ కొంచెం ఫాలో అయ్యి ఈ వీళ్ళకి లోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అట్లా ఇది కాకుండా మనకి షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఉంది. ఎవరైనా ఎస్సీ యువకుడు కానీ, యువతి కానీ మేము ఏదైనా యూనిట్ పెట్టుకుంటాం అనుకుంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము 20 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనం కొంచెము ఈ ఐసీఆర్ స్కీమ్స్ ఉన్నాయి, దాని కింద మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మేము మీట్ అవుతామండి. ఓకే ఓకే సార్. అంటే సార్ అంటే ఇప్పుడు మనకి FPOs ఉన్నాయి కదా, మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. సో FPOస్కి మనం ఇస్తారా సార్, ట్రైనింగ్ ఇస్తారా సార్ మీరు FPOస్ కూడా? మేము వచ్చేసి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు మేము 2 FPOలకి, ఒకటి సేవలాల్ FPO పత్తికొండ, ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి FPO మధ్యకేరళ ఉందండి. ఆ 2 FPOలో 16 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆర్థిక సహకారంతో వీఆర్ యాక్టింగ్ యాజ్ ఏ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్గా యాక్ట్ చేస్తున్నాం. ఈ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదండి, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడము, ఇన్పుట్ బిజినెస్కి, అవుట్పుట్ బిజినెస్ కావాల్సినటువంటి ఈ బిజినెస్ ప్లాన్ డెవలప్మెంట్కి, వాళ్ళ బెటర్ మార్కెటింగ్ లింకేజెస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని బెటర్గా ఇంకా రీచింగ్ ది అన్రీచ్డ్ ఏరియాస్ అంటే వాల్యూ అడిషన్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారి కోఆపరేషన్ తోటి ఈ సేవలాల్ FPO పూర్తిగా ట్రైబల్ FPO అండి. మొత్తం 750 చిలుకు పై చిలుకు రైతులందరూ ట్రైబలే. వాళ్ళకి IAMR తరపున, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ తరపున 16 లక్షల ప్రాసెసింగ్ యూనిట్,
రేపు మార్చి నెలలో మనం పెట్టడం జరుగుతుందండి. అంటే వాళ్ళతోటి వాళ్ళు కొర్రలు కానీ సజ్జలు కానీ వాట్ ఎవర్ మిల్లెట్స్ అని వాళ్ళే ప్రాసెస్ చేసుకొని దాన్ని వాల్యుయేషన్ చేసుకొని వాళ్ళ FPO బ్రాండ్ మీద అమ్ముకోవచ్చు. ఇది ఒకటి బ్రాండింగ్ బాగా ప్రమోట్ చేస్తున్నాం. నెక్స్ట్ మార్కెటింగ్ లింకేజెస్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాం. క్రెడిట్ లింకేజెస్ అంటే సమున్నతి కానీ ఏదైనా NBFCs కానీ ఏదైనా గవర్నమెంట్ వాళ్ళతో లింకేజెస్తో కూడా ఈ వర్కింగ్ క్యాపిటల్ అడిషనల్గా వర్కింగ్ క్యాపిటల్ రావడానికి కూడా మనం హెల్ప్ చేస్తున్నామండి FPOస్కి. ఇదే కాకుండా మన నాబార్డ్ వారి సపోర్ట్ తోటి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 20 పైచులకి FPOస్ కూడా మనం ట్రైనింగ్ సపోర్టు, కెపాసిటీ బిల్డింగ్ సపోర్టు, నెక్స్ట్ NMEO నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి తరపున నాణ్యమైన గ్రౌండ్ నట్ సీడ్ ఇవ్వడం జరిగింది ప్రొడక్షన్కి. సో దట్ వాళ్ళు ప్రొడక్షన్ చేసిన విత్తనాన్ని తిరిగి అదర్స్తో బయర్స్తో లింకేజ్ చేయడం జరిగింది. క్యాస్టర్ కూడా చేయడం జరిగింది, సీడ్ ఇవ్వడం జరిగింది, క్యాస్టర్, గ్రౌండ్ నట్. దెన్ వచ్చేసి మనకి ఈ ఇయర్ మేము ప్రపోజ్ సాఫ్ట్వేర్ కూడా పెడుతున్నాము. సో ఇట్లా సీడ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, దెన్ ఇన్పుట్ బిజినెస్ యాక్టివిటీస్, అవుట్పుట్ బిజినెస్ యాక్టివిటీస్, మార్కెట్ లింకేజెస్, దెన్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ ఫర్దర్గా స్ట్రెంథెన్ చేయడానికి. నెక్స్ట్ MIS అంటే ఈ మధ్య డిజిటల్ టూల్స్ ఎక్కువ వచ్చినాయి సాఫ్ట్వేర్స్, దాని మీద కూడా MIS మీద కానీ ఈ డిజిటల్ టూల్స్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, ఎక్స్పోజర్ విజిట్స్ వాళ్ళని తీసుకోవడము, మంచి FPOs కానీ మంచి ఇన్స్టిట్యూట్స్ కానీ గుడ్ ఇన్స్టిట్యూట్స్కి. ఇది కాకుండా మనము ఎక్స్పోజర్ విజిట్స్ కాకుండా మనకి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అంటే సీడ్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మనము FPOస్కి మన KVK తరపున ఇవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్ సార్ అంటే ఎవరైనా ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకున్న వాళ్ళు కనుక మనల్ని అప్రోచ్ అయితే సో వాళ్ళకి ఏమేం కావాలి అనేది ఫార్మింగ్ సంబంధించి అంటే అగ్రికల్చర్లో కనుక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే KVK ఈజ్ ద రైట్ ఆప్షన్. నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏమవుతుందంటే సార్ మనకి ఎవరైతే అగ్రికల్చర్లో ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే మంచి ఒక రైట్ ఆప్షన్గా విత్ ట్రైనింగ్ విత్ ఫైనాన్స్ సపోర్టు ఇస్తూ దానికి వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళు నిలబడేలాగా ఉపయోగపడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఓన్లీ ఇది అగ్రికల్చర్ డిప్లొమా బేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తారా? అదర్వైజ్ ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ BSc సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ లేకుండా ఒక కామన్ డిగ్రీ చేసిన వాళ్ళకు అంటే వేరే ఒక సమ్ పీపుల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫార్మింగ్ అంటే బట్ దే ఆర్ నాట్ కమింగ్ అండర్ అగ్రికల్చర్ డిగ్రీ. సో వాళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఏంటంటే మేము అగ్రికల్చరు వ్యవసాయ విద్య 4 ఏళ్ళ వ్యవసాయ విద్య మరియు డిప్లొమా చేసిన పిల్లలకి వీళ్ళతో కాకుండా మామూలుగా ఎవరైనా రూరల్ యూత్ నార్మల్ డిగ్రీస్ ఏదైనా నార్మల్ అదర్ ట్రెడిషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళకి కూడా మనము ఈ KVK తరపున ఎంటర్ప్రెన్యూర్షిప్కి అంటే వ్యవసాయ వ్యవస్థాపకులు కావడానికి ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ ఇచ్చేసి అదర్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే బ్యాంక్తో లింకేజెస్ కావడము, లేదంటే అదర్ మంచి ఎక్స్పర్ట్స్తో మెంటరింగ్ ఇప్పించడము, లేదంటే నెట్వర్కింగ్ చేయించడం, ఇవన్నీ మేము చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇప్పుడు ఒక నంద్యాల నుంచి ఒక అబ్బాయి గ్రామీణెక్స్ అనే ఒక అతను ఓన్ ఫండింగ్ తోటి BSc అగ్రికల్చర్ పిల్లోడే అతను ఓన్గా గ్రామీణెక్స్ అనే ఒక ఆర్టిఫిషియల్ మన అప్లికేషన్ ప్లస్ వెబ్సైట్ డెవలప్ చేసుకొని ఎక్కడైతే లేబర్ ఎక్కువ దొరుకుతున్నారో ఆ ఏరియాస్ నుంచి లేబర్ డెఫిసిట్ ఉన్న ఏరియాస్కి కనెక్ట్ చేయడము అదొకటి చేస్తున్నాడు. నెక్స్ట్ డ్రోన్స్ అగ్రిగేటర్స్ తోటి ఇంకో పిల్లోడు మంజునాథ్ అనే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. BSc పిల్లలు వాళ్ళకు కూడా మనం ఈ డ్రోన్ అగ్రిగేటర్స్ కింద మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తున్నారో అంటే అగ్రికల్చర్ అండ్ అలీడ్ బ్యాక్గ్రౌండ్స్ కాకుండా ఈ ట్రెడిషనల్ యూనివర్సిటీ పిల్లలు కూడా మమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్స్కి అప్లై అయితే వాళ్ళ ఐడియా కనుక బాగుందంటే మేమేం చేస్తున్నామంటే మనకి యూనివర్సిటీలో ఈ తిరుపతిలో పోషన్ ఇన్క్యుబేటర్ ఉందండి. అది RKB రఫ్తార్ ఫండింగ్. దాని కింద మనకి ఏంటంటే స్టార్టప్ ఫండింగ్ ఇస్తారు. సీడ్ స్టేజ్ ఫండింగ్ కింద 5 lakhs గ్రాంట్, నెక్స్ట్ ఐడియా స్టేజ్ ఫండింగ్ కింద అది ప్రోటోటైప్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఫండింగ్ కింద 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఓన్లీ ఐడియా స్టేజ్తో మా దగ్గరికి వస్తే మేము ఆ తిరుపతి వాళ్ళకి మనం అటాచ్ చేస్తాము. సో వీళ్ళు అప్లై చేసుకుంటే కోహార్ట్లో ఆ ప్రాజెక్ట్ ఐడియాని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు ఓకే ఈ ఐడియా ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఒక మంచి బిజినెస్గా కన్వర్ట్ చేయొచ్చు అనుకుంటే 5 lakhs ఇస్తున్నారు. లేదా ఎస్టాబ్లిష్డ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఫర్దర్గా కమర్షియలైజ్ చేసుకోవాలనుకుంటే 25 lakhs గ్రాంట్ ఇస్తున్నారు. దాన్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ఎక్స్పర్ట్ టీమ్ తోటి ఒక 3 to 4 years పీరియడ్లో 25 lakhs గ్రాంట్ కూడా ఇస్తున్నారండి. అట్లా మనం 2-3 పంపించడం జరిగింది. అంటే మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ని కాకుండా నాన్ అగ్రి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బవేరియా బ్యాసియానా, వట్టిసీలియము, ఇది కాకుండా మనం వర్మీ కంపోస్ట్లో ఎన్రిచ్డ్ వర్మీ కంపోస్ట్ చాలా వస్తున్నాయి. అటువంటి దాంట్లో కొత్త ఐడియాతో మా దగ్గర మమ్మల్ని అప్రోచ్ అయినారనుకోండి, మేము వాళ్ళని ఈ మన యూనివర్సిటీ తరపునే కాకుండా నార్మ్లో ఒక ఇంక్యుబేటర్ ఉంది, మేనేజ్ వాళ్ళది ఇంక్యుబేటర్ ఉంది, నెక్స్ట్ తెలంగాణలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంక్యుబేటర్ ఉంది, ఇట్లా అదర్ ఇంక్యుబేటర్స్ కూడా మనం టైప్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు మమ్మల్ని అప్రోచ్ అయినాడు. ఆ రైతు ఏంటంటే ఇప్పుడు మనకి జింకల సమస్య, అడవి పందుల సమస్య, కోతుల సమస్య ఎక్కువ ఉంది. అతను ఆంధ్ర చింతూరు బార్డర్లో దొరికే కొన్ని వనమూలికల్ని నుంచి ఒక రసం తయారు చేసి
ఆ రసాన్ని ఆర్గానిక్ ఒక ఫర్మెంటేషన్ చేసి ఒక రసం డెవలప్ చేసినాడు. దాన్ని రైతులకు ఇస్తే అది స్ప్రే చేస్తే అది దానివల్ల ఏంటంటే ఆ వాసనకి ఈ మన వైల్డ్ అనిమల్ రిపెల్లెంట్ ప్లస్ గ్రోత్ ప్రమోటర్ యాక్ట్ చేయడం వల్ల ఆ వాసనకి అడవి పందులు, జింకలు, కోతులు రాలేదు. అట్ ది సేమ్ టైం పంట గ్రోత్ కూడా బాగా వచ్చింది. అది బాగా ఇన్నోవేటివ్గా అనిపించేసి మనము అది ఎక్కువ కాలం ఉండదు కదా సార్ ప్లాంట్ మీద, సమ్ టైం తర్వాత 10 to 15 డేస్ అండ్ మాక్సిమం 2 వీక్స్ మళ్ళీ ఇంకో స్ప్రే చేసుకోవాలి, అటాక్ చేసుకోవాలి. బట్ కొంచెం దాన్ని అప్స్కేల్ చేస్తే రైతుకు ఉపయోగం. అట్ ది సేమ్ టైమ్ ఈ ఎవరైతే వైల్డ్ అనిమల్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి దాన్ని మనము ఈ మేనేజ్ ఈ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ అని చెప్పేసి వాళ్ళది ఒక అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ ఉంది, దానికి అటాచ్ చేయడం జరిగిందండి. సో ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నాం అనమాట. సో దట్ ఈ ఫార్మర్ ఇన్నోవేషన్స్ కానీ, ఈ స్టూడెంట్ స్టార్టప్స్ కానీ, లేదంటే ఎవరైనా నాన్ అగ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఓకే, గ్రేట్ సార్. సో అందరూ చూశారు కదా, అందరూ మీకు అంటే మనకి అందరికీ బాగా తెలిసిందే. సో కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాము, మనం వింటూ ఉంటాము. బట్ ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఏ విధంగా ఒక ఫార్మర్ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, సో అదేవిధంగా ఒక అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో యూత్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ టెక్నికల్ సపోర్ట్ కానీ లేకపోతే ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది. సో ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనేది, ఒక డిస్ట్రిక్ట్ ఉండేటువంటి ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ న్యూ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం కానీ, తర్వాత కొత్త సీడ్ వెరైటీని డెవలప్ చేయడం కానీ, దీన్ని ఓవరాల్గా ఎలా ఉపయోగపడుతుంది, సో దాని యొక్క మనకు విశిష్టత ఏంటి, అది ఫార్మర్స్ కానీ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, సో దానివల్ల ఎలా లబ్ధి పొందాలి అనేటువంటి మంచి విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు కానీ, ప్రతి ఒక్క యంగ్ ఫార్మర్స్ కానీ సో అందరూ విన్నారు. సో అందరికీ ఇది ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, ఇంకా మాకు మంచి విలువైన సమాచారాన్ని ఇచ్చి సో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి తర్వాత ఫార్మర్స్కి సో మంచి వాల్యుబుల్ సమాచారాన్ని ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.